పిల్ల చదువుకుంటుంది. ఇంకొకరు ఇంకొక అబ్బాయి ఇంటికాడ ఉంటుంది, అమ్మాయి ఇంటికాడ ఉంటుంది, అబ్బాయి ఏం బడి పోతాడు. అబ్బాయిని బడికి పంపించావు, అమ్మాయిని ఇంట్లో పని పెట్టావు. అంటే ఏంటి నీ ఉద్దేశం? కూతురు కాబట్టి పెళ్లి చేసి పంపించేస్తావు కాబట్టి ఆ అమ్మాయిని చదివించవు. కొడుకు మాత్రం నేను ఉద్ధరిస్తాడు కాబట్టి నువ్వు చదివిస్తావు. అంతేనా? కొడుకు నేను ఉద్ధరిస్తాడు. తప్పు కదా? ఇద్దరు చదివేదానికి డబ్బులు కాదు సార్, డబ్బులు కాదు. అయితే అమ్మాయిని చదివితే అబ్బాయిని నిలిపేసింది. ఇప్పుడు ఒక పని చెయ్యి, కొడుకుని నిలిపి కూతుర్ని పంపిస్తావా? పంపిస్తా. నమ్మకమైనా ఇంటికి పోయి మళ్ళా మాట మార్చేస్తావా? రాస్తానులే. ఇద్దరిని చదివించు, ప్రభుత్వం స్కాలర్షిప్లు ఇస్తున్నా, అన్ని ఇస్తాం. ఇద్దరు చదివిస్తే ఇద్దరు భవిష్యత్తు బాగుంటుంది. మీ ఆయన ఏం చేస్తాడు? ఆటో వెళ్తాడు. తాగుతాడా? ఆశ్చర్యం చెప్తున్నా, కరెక్ట్ గా చెప్పు. నమ్మకమేనా? ఓకే. ఆటో తోలితే డబ్బులు బాగానే వస్తుంది కదమ్మా. ఎప్పుడు రిపేర్లు అయ్యి అంటారు సారు. నీకు నేను అనుకున్న కార్డు అవసరం లేదు అనుకుంటున్నా. నాకు కార్డు కావాలి. ఇప్పుడు బియ్యం లేకుండా ఇప్పుడు 40 రూపాయలు కేజీ, రూపాయికి వచ్చాయి, కొడుకొని తింటాంగా. ఓకే. ఆరోగ్యం బాగుందా నీకు? బానే ఉంది. మీ ఆయనకు? మా ఆయనకు బానే ఉంది. ఏం బాధలేదు? ఏం బాధలేదు. ఓకే అమ్మా. ఇప్పుడు ఇలాంటి ఆటో డ్రైవరు భర్త, నువ్వేం పని చేస్తావమ్మా? పొలం పనికి సార్. పొలం పని చేస్తావు. ఎంత సంపాదిస్తావు? ఎంత? 120, 130 అట్లా. 120 రూపాయలు, 100 రూపాయలు తక్కువగా ఉంది నీకు. బిరగాలు మునుంగు వచ్చినప్పుడు 130 అంటారు, మామూలుగా అయితే 120 అంటారు. కాదు, ఇప్పుడు నరేగా కింద ఎక్కువ వస్తుంది కదా, ఉపాధి హామీ కింద ఎక్కువ వస్తుంది. దాన్ని పెంచా. మళ్ళా సంక్రాంతికి ఇంకా ఒక 25 రూపాయలు ఎక్కువ పెరుగుతుంది. పెంచితే కదా సార్ మేము బతికేది. పెంచితేనే బస్తావు. పెంచాం. పెంచిన తర్వాత పని కూడా చేయాలి కదా. చేస్తావు, చేయకుంటే ఎట్లా? పని చేస్తేనే మనకు వచ్చేది ఉపయోగం. కాదు, పని చేస్తే ఆరోగ్యం బాగుంటుంది కదా. అందరికి చెప్పు పని చేయమని. అందరూ పని చేయాలి, పని చేస్తేనే మనకు డబ్బు మిగులుద్ది, ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటది. పని చేయకపోతే ఏమవుతుంది? పని చేయకుంటే ఏం వచ్చింది? ఏం రాదు, ఉండదు. చెడు అలవాటు కూడా వస్తాయి. అవును. తాగాలనిపిస్తుంది, ఊళ్ళు తిరగాలనిపిస్తుంది. అంతే కదా? అంతే. కాబట్టి నువ్వు బాగా పని చేస్తున్నావు, మీ ఆయన పని చేస్తున్నాడు, పిల్లలు ఇద్దరు చదివించు, ఏం కావాలో చేద్దాం. ఓకే చెల్లెమ్మ.